రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది. రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 2 పిల్లల నిబంధన ఆర్డినెన్స్ కు రేపు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ పనులు, ఎస్ఆర్ఎస్పీ 2వ దశకు రామరెడ్డి దామోదరారెడ్డి పేరు, కాళేశ్వరం పునరుద్ధరణ సహా పలు ప్రాజెక్టు పనులపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. రైట్ ఇక ఇటు రేపు జరగబోయే తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రేపు ఇదే నెలలో ఇది రెండవసారి సమావేశం కాబోతా ఉంది. ఇటీవల 16వ తేదీన సమావేశమైనటువంటి క్యాబినెట్ మళ్ళీ రేపు సమావేశం కావాలని ఇప్పటికే క్యాబినెట్ నిర్ణయించడం జరిగింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ క్యాబినెట్ సమావేశంలో. ఇప్పటికే ఎందుకంటే ఏదైతే ఒకవైపు ఇటు హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు రావడము, ఏదైతే గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9పై బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లే జీవోపై ఇప్పటికే హైకోర్టు స్టే విధించడం జరిగింది. మరొక వైపు ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో ఇప్పటికే కలగజేసుకోలేము, హైకోర్టును తేల్చుకోవాలని చెప్పడంతో పాటు దీనిపై ఏదైతే పాత విధానంతో ఇటు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మొన్నటి క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఉత్తర్వులు ఇంకా ప్రభుత్వానికి అందలేదు కాబట్టి అదే రోజు తీర్పు, అదే రోజు క్యాబినెట్ ఉండే, అందుకనే ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ ఉత్తర్వులు అన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు న్యాయ నిపుణులు దీనికి సంబంధించి ఒక నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే 2 కోర్టులు కూడా ఇటు హైకోర్టు ఇటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమున్నాయి, ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, దీనికి సంబంధించినటువంటి ఎట్లా వెళ్తే బాగుంటుంది అనే విషయాలను కొన్ని ప్రపోజల్స్ను కూడా తయారు చేయాలని చెప్పేసి న్యాయ నిపుణుల కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈరోజు న్యాయ నిపుణులు ఈ యొక్క రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వబోతా ఉన్నారు. ఈ రిపోర్టును కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు 2 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే కోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే 42% రిజర్వేషన్ అనేటివి ఇప్పుడు కోర్టులు దీన్ని కొట్టివేస్తూ ఉన్నాయి కాబట్టి 42% రిజర్వేషన్లు లేకుండా ఏ విధంగా వెళ్ళాలి, పార్టీ పరంగా వెళ్ళాలా లేదంటే 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి అనే అన్ని అంశాలను కూడా ఈ